కిరాక్ సేత నిన్న ఇద్దరిని నామినేట్ చేసింది, యష్మి అండ్ పృథ్వీ. సో ఎలాగనిపిస్తుంది? తను చేసిన పాయింట్లో అయితే కొంచెం పాయింట్ ఉంది, అంటే నాకు అక్కడ చేయడం కూడా కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే కిరాక్ చేతిలో 2 సార్లు తప్పించుకుంది యష్మి అనుకోవచ్చు. అయ్యే ఫస్ట్ చీఫ్ అయినప్పుడు కూడా అప్పుడు అయ్యా అని కొట్టుకుంది. రెండోసారి చీఫ్కి మెయిన్ చీఫ్ అయ్యారు, అందుకని మీరు పెద్ద క్లైమ్ కాబట్టి మీరు సేఫ్ అయిపోయారు అని చెప్పేప్పుడు కూడా అప్పుడు బాగా బతికిపోయిందని చెప్పేసి అనటం కూడా మనం చాలా చూసాం, ఏదైతే చేతిలో తప్పించిపోయిందని. ఈసారి గట్టిగా దొరికింది, అందుకని అంటే మొత్తం పాయింట్స్ అని తను అన్ని చెప్పలేదు, కానీ కొన్ని పాయింట్స్ మీద తను మంచిగా చేసింది. ఏదైనా మీరు చేసే డామినేషన్ కానీ, మీరు చీఫ్ అయిన తర్వాత మీ టీం చేసే ఎవరాలు కానీ నాకు నచ్చలేదు. నిజంగానే తను చీఫ్ అయిన తర్వాత చాలా డామినేటింగ్గా తను చేసేది రూడ్గా, తను ఏదో పెద్ద యువరాణిలాగా ఫీల్ అయిపోయి నేనే రాజు నేనే మంత్రి అన్నట్టుగా చేసేసి ఎవరు చెప్పినా నా మాట వినాలి అని ఓవర్ చేయటం, ఆ టీంలో ఉన్న చాలా కూడా చేపించటం, ఫుడ్ తిన్నా సరే అది అక్కడ వదిలేసి వెళ్ళిపోవాలి అన్న ఆ థాట్లోకి తీసుకెళ్ళిపోయి వాళ్ళ చేత ఒక బానిసలా చేయించుకోవాలి, చేయొచ్చు లిమిటెడ్గా చేయొచ్చు, కానీ బానిసలా చూడాలన్నంత అంత థాట్గా అంత రూడ్గా బిహేవ్ చేసింది. తన బిహేవియర్ వల్లే ఈరోజు చీఫ్ నుంచి కోల్పోయిందని కూడా మనకి తెలుస్తుంది. సో ఇలాంటి చేయడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి తను నామినేట్ చేసింది. ఈ నామినేషన్లో ఏదైతే ఉందో చాలా మంచిగా చేసింది. ఇప్పుడు నాకు ఉన్న వాటిలో ఈరోజు చేసిన నామినేషన్లో అందరూ చాలా బాగానే అనిపించినాయి, ఒక ప్రేరణ తప్ప. సో మిగతా చేసిన నామినేషన్లో చూసుకుంటే ద బెస్ట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అనుకోవచ్చు సీత చేసింది. సో అక్కడ చేసిన దాంట్లో అయితే కనుక అక్కడ తను డిఫెండ్ చేసుకోవడం కూడా, యష్మి డిఫెండ్ చేసుకున్న దానిలో కూడా పెద్దగా ఏం అనిపించలేదు. ఎందుకంటే ఓకే అగ్రీ చేస్తున్నాను, ఆ విషయంలో అలా జరిగిందని చెప్పేసి వెళ్ళిపోయింది. సో డిఫెండ్ కూడా ఏం చేసుకున్నాడు అనిపించలేదు. బట్ కాకపోతే తన వైపు తప్పులు ఉన్నాయి బట్టి తనకి రిలీజ్ అయింది కాబట్టి అది చేసింది. సో పృథ్వీ విషయానికి వస్తే, పృథ్వీ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఈ వేస్ట్ మ్యాటర్ అయ్యింది, తన గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. సేమ్ అదే ఎక్కడైతే ఎఫ్ఓర్డ్ యూజ్ చేసి ఇలా ఎదురుగా మాట్లాడుతున్నావు, అందుకనే నేను నామినేట్ చేయడం జరుగుతుంది. నువ్వు ఆడతాం బాగానే ఆడుతున్నావు పృథ్వీ, బట్ కాకపోతే నువ్వు ఆడేటప్పుడు ఆ కోపం అయితే ఉందో, ఎవరిని చూసుకోవట్లేదో, అంటే ఎవరితో మాట్లాడుతున్నాం అమ్మాయా అబ్బాయా అని చూసుకోవట్లేదు అనే విషయాన్ని గురించి నామినేట్ చేయడం చాలా మంచిగా అనిపించింది. సో తనంటో నేను నామినేట్ చేయడం కాదు, నాకైతే లాస్ట్ వీక్ బయట పంపించాలనిపించింది. చాలా మంచిగా అయితే నామినేట్ చేసింది అనిపించింది అనమాట. అలాగే కాకుండా అసలు పృథ్వీ డిఫెండ్ చేసుకునే దానిలో కూడా ఎప్పుడు కూడా నేను ఎక్కడ సీరియస్ అయ్యాను, ఎక్కడ నేను మాట్లాడాను, నేను అగ్రీ చేయను అని చెప్పి అదే థాట్లో తను ఏ విషయం అయితే నామినేట్ చేసింది అదే విధంగా మళ్ళీ మాట్లాడడం అనేది ఇంకో మనం చెప్పుకోవచ్చు. అక్కడ అలా మాట్లాడే విధానంలో మళ్ళీ అక్కడ సీరియస్ అయిపోతున్నాం, అలా ఆ సీరియస్నెస్ని తొక్కేసినట్టుగా మాట్లాడడం అది కూడా మనకు కనిపిస్తుంది. ఏ విషయాన్ని నామినేట్ చేసిన తన యాంగ్రీ అనేది, తన కోపాన్ని అయితే తను అంచుకోలేకపోతున్నాడు. ఇది తన అంటే నాకు వచ్చింది ఎప్పటి నుంచో ఉన్నది, నా హ్యాబిట్ అంత కరెక్ట్ కాదు ఎక్కడైనా సరే. సో ఎప్పుడైనా సరే పృథ్వీ మారితే ఉంటాడు లైఫ్ హౌస్లో, లేకపోతే ఎలిమినేట్ అయిపోతాడని నాకు అనిపిస్తుంది అనమాట. సో ఇది ఇక్కడ సీత చేసిన దాన్ని అయితే కరెక్ట్గానే ఉన్నాయి పాయింట్స్. సో వన్ ఆఫ్ ద బెస్ట్ పాయింట్స్ అనుకోవచ్చు.